జూన్ 18వ తారీఖున మనం కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని ప్రతి డిస్టిక్లో మీటింగ్ పెట్టి చెప్పాలి, ఉమ్మడి జిల్లాలో మీటింగ్ పెట్టి చెప్పాలనేది మన టీవీఏసీ జేసీ నిర్ణయించడం జరిగింది. ఎవరైతే ఉన్నారో, నేను మొన్న కూడా చెప్పాను, ఒక్క 100 మందితో సమానం మీరు. మిగతా వాళ్ళందరినీ కూడా గ్యాదరింగ్ చేసి అరే పోవాలరా బాబు, ఇప్పుడు విశ్వనాథ్ ఎంత బాధపడుతుండో చెప్పినాడో మీ అందరికీ, అంటే నా మాటలు ఆయన చెప్పినాడు. కొన్ని విషయాలు రిటైర్డ్ అయ్యి వెళ్తూ ఉంటే మరి వాడు సాగమంపి ఒక కనీసం దండ కూడా, ఒక శాల్వా కూడా, ఒక మెమంటో కూడా ఇవ్వకుండా వాడిని పంపుతూ ఉంటే, వాడు కన్నీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతుంటే కనీసం అది కూడా మన వాళ్ళకి మరి ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదా అంటే, ఎందుకు అనైక్యత అంటే ఈ చెప్పుడు మాటలు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు యూనియన్లోనే రే నువ్వు పోయినావా అంటే నిన్ను టెర్మినేషన్ చేస్తారా, ఇక నిన్ను ఇది ఉన్నటువంటి, ఇప్పుడు ఆయన ఏం చెప్పిండు, 2 మాటలు చెప్పిండు. 2 మాటల్లో పూర్తి అర్థమై ఉంటుంది మీకు. అక్కడే అనైక్యత సృష్టిస్తుంది. అంటే ఎవరు చేయట్లేదు, ఈ యూనియన్లే చేస్తున్నాయి. ఈ యూనియన్లే ఎవరైతే ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, కింద నాయకుడు, చోట నాయకుడు, బడా నాయకుడు, ఇంకా నాయకుడు, వీళ్ళందరూ ఐక్యత కాకుండా చూసేటువంటి బాధ్యత కంకణం కట్టుకున్నారు వాళ్ళు. అందుకనే మనకు ఐక్యత ఉంటే ఈ ఐక్యతను ఎట్లా చెడగొట్టాలనేది చూస్తున్నారు వాళ్ళు. ఇది 100%. ఎందుకంటే ఎస్పీడీసీల ఆఫీస్లో కానీ, ఎస్పీడీసీల ఆఫీస్లో కానీ మనం పెట్టినటువంటి ధర్నాలు మామూలు ధర్నాలు కావు. ఒకరికి చెమటలు పట్టాయి. ఏంటి ఇది జనసముద్రం, ఏమిటిది, ఈ కార్మికులు ఇంతమంది కార్మికులు ఎట్టొచ్చారు, అసలు ఏంటి అనేది అందరిలో వణుకు పుట్టేసింది. అక్కడి నుంచి మొదలైందండి మన అనైక్యత. అదే అక్కడి నుంచి మొదలైంది మన అనైక్యత. అదే ఇక ఈ చెప్పుడు వాళ్ళు ఈ వాళ్ళు మన దేశాలను విచ్ఛిన్నం పెట్టి మన జాతుల్నే, టీవీఏసీ జేకుల్నే, మన జాతుల్నే, మన దాంట్లోనే నీకు అది ఇస్తాం, నీకు చైర్మన్ ఇస్తాం, నీకు అది ఇస్తాం, నీకు కన్వీనర్ ఇస్తాం, నీకు స్టేట్ పోస్ట్ ఇస్తాం అని మన దాంట్లోనే ఆశలు పెట్టించి రకరకాలు చేసి వాటితో నిజం చేయించి వీటితో ఇట్లా ఇవన్నీ కూడా చేయించడం జరిగింది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అంటే ఉన్నటువంటి మన మిత్రులు చెప్పినటువంటి సంఘ నాయకులు చేస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే మనం ఏం చెప్తున్నాము, యూనియన్లకి అతీతంగా సరే బాబు యూనియన్లకి అందరు కలిసి రండి అని కూడా అడుగుతున్నాము. యూనియన్లు అందరు కలిసి వస్తే మనం కాదనేది లేదు. మనం ఐక్యతతోనే పోదామనేది ఉద్దేశం మంది, అందరినీ కలుపుకపోవాలనే ఉద్దేశం మంది. మనం ఏకంగా ఒంటరి పోరాటం చేయాలనే ఉద్దేశం మంది కాదు. టీవీఏసీ జేఏసీలో అందరినీ కలవమని కోరుతున్నాము. అన్ని సంఘాలకి లెటర్లు ఇచ్చాము, అన్ని సంఘాలని కలిసాము, అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాము. మరి ఎందుకు వెళ్ళాము? ఐక్యతను కొట్లాడితేనే మనం ఏదైనా సాధించుకుంటామనే ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనం అందరి దగ్గరికి వెళ్ళాము, అందరితో మాట్లాడాము. కానీ ఇంకొక నినాదం కూడా తీసుకున్నాము. మన టీవీఏసీ జేఏసీ ఏం తీసుకుంది, అయ్యా ఒకవేళ సంఘాల ప్రాబ్లమే అయితే సంఘాలకి అతీతంగా ఆర్థికంగా 20,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే మరి బాధలు పడుతున్నారో, ఎవరైతే రిటైర్డ్ అయితే ఏడ్చుకుంటా ఇంటికి వెళ్తున్నారో వారందరూ కూడా యూనియన్లకి అతీతంగా రండి అన్నాము. యూనియన్లకి అతీతంగా రమ్మన్నాము, యూనియన్ కలుపుకొని రమ్మన్నాము. ఇక అంతకంటే మనం టీవీఏసీ జేఏసీ ఇంకా ఏం చెప్తుంది, ఇంకా ఏం చెప్పాలి? అందరిదాన్ని పోతున్నాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ మీటింగ్లను పెడుతున్నాము. వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేస్తే వెంటనే మనం వెళ్తున్నాము. వెళ్ళి చైర్మన్ గారు కానీ, నేను కానీ, లేదా ఇద్దరం కానీ వెళ్తున్నాము. రాష్ట్ర నాయకులు కూడా వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాము? రేపు జూన్ 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖున పెద్ద ఎత్తునే ఫ్యామిలీ పిల్లలతో మొత్తం కూడా పెద్ద ఎత్తునే కనుక హైదరాబాద్కో లేదా ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో కనుక సభ పెట్టినట్టయితే ఆ సభకి మొత్తం కూడా గర్జించి పిల్లలతో సహా గర్జించినట్టయితే, అయ్యా మా బాధలు వినండి అని చెప్పి గర్జించినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దిగి వస్తుంది అని ఒక
భావంతోనే మనం అది ఆ సభ పెట్టడం జరిగింది.